హాయ్ రా. రా బాబు, ఇంతసేపు మా మానసు నీకోసం ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఒరే సుబ్బన్న, మనోజ్ లోపలికి తీసుకెళ్ళు. నమస్తే అంకుల్. మనోజ్ అని మా క్లాస్మేట్, మీకు తెలుసు కదా అంకుల్? ఓ మనోజ్ అంటే నువ్వేనా బాబు? మీరు నాకు ఆల్రెడీ తెలుసు అంకుల్. మా మానసు నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మీలాంటి మంచి వ్యక్తులు మా మానసిక స్నేహితులుగా దొరకడం అదృష్టం. సరే వస్తానే. ఏంటి మ్యాటర్? ఏంటి హడావుడంతా? మానస నీ కూడా ఏం చెప్పలేదా? లేదే. మొత్తానికి అందరినీ సస్పెన్స్ లో ఇరికించి టెన్షన్ లో పెట్టింది. ఇప్పటికైనా సస్పెన్స్ బ్రేక్ చేసిందా? చేసింది. ఇప్పుడు మానస్కి ఎంగేజ్మెంట్. సడన్ గా ఈ న్యూస్ అనేసరికి మేము షాక్ అయ్యాం. ఫోన్ చేసి డిన్నర్కి రమ్మంటే ఏదో ఆర్డినరీ ఫంక్షన్ అనుకున్నారా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందిరా మానస్కి ఎంగేజ్మెంట్. అవును, అబ్బాయి అమెరికాలో ఏం చేస్తుంటాడు రా? వంకాయలు అమ్ముకుంటూ ఉంటాడు. ఈ సీజన్ లో ఎవరైనా వెళ్ళేది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కదా. హలో. హాయ్ మనోజ్. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇంత లేట్కి వచ్చావు? అవును, టైం పనిచేయడం లేదు వాచెస్లో, అందుకే లేటు. చూసావా నాన్నగారు సడన్ గా ఎంగేజ్మెంట్ పెట్టేశారు. మంచిదేగా. ఏం మంచిది, ఈ టెన్షన్ లో ఫ్రెండ్స్ అందరినీ పిలవలేకపోయాను. పర్లేదు, రేపు మ్యారేజ్కి ఎవరిని మిస్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎనీవే, దిస్ ఇస్ మై గిఫ్ట్. వావ్, సో బ్యూటిఫుల్. ప్రేమకి గుర్తుగా నిర్మించిన ఈ తాజ్ మహల్ అంటే నాకెంతో ఇష్టం. మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా దీన్ని మీ దగ్గరే ఉంచాలి. థ్యాంక్ యూ సో మచ్. సరే మనసా, నేను వస్తాను. అదేంటి ఎంగేజ్మెంట్ దాకా ఉండరా? అర్జెంటుగా రమ్మని డాడ్ ఫోన్ చేస్తున్నారు, నేను వెంటనే వెళ్ళాలి. మర్చిపోరు కదా? ఏ రోజైనా మర్చిపోవచ్చు, ఈ రోజు ఎలా మర్చిపోతాను? ఓకే, బాయ్ మనోజ్. ఆహా ఆహా, ఇంకా తీసుకోండి. అదేంటి బాబు గారు, ఇడ్లీ కంటే ఆవకాయ ఎక్కువ తింటున్నారు. నన్ను ఆపొద్దు బాబు గారు. కోట్లు ఖర్చు పెడితే అమెరికాలో ఆటం బాంబులు దొరుకుతాయేమో కానీ ఇలాంటి ఆంధ్ర ఆవకాయ దొరుకుతుందటండి. ఎన్నేళ్ళు అయిందో ఇలాంటి ఆవకాయ తిని. రే నువ్వు కూడా వేసుకోరా. ఓ మై గాడ్, ఇంత కారమా? నీకు పౌరుషం లేదు. ఈ మాత్రం కారం తినకపోతే ఆడపిల్లి వాళ్ళ ముందు చులకనైపోవు. అవమానమని ఆరోగ్యం పాడు చేసుకుంటామా డాడ్? విన్నారా బావగారు, వాడికి అందం ఆరోగ్యం మీద ఎంత ఇంట్రెస్టో. వాడిని లిల్లీ పూలా పెంచానండి. అలాంటి వాడిని ఇండియాలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే చాలా దిగాలుగా ఉందండి. బావగారు మీరేమనుకోరంటే మిమ్మల్ని మాట్లాడవచ్చా? పర్వాలేదు, అడగండి. నాకు ఇండియాలో చాలా మంది బంధువులు ఉన్నారు, కానీ వీడిని ఎవరింట్లోనూ ఉంచడం నాకు ఇష్టం లేదండి. పోనీ ఏదైనా రెంటెడ్ ఫ్లాట్ చూడమంటారా? ఫ్లాట్లో ఒక్కడే ఉంటే ఇబ్బంది పడతాడేమో. ఇక్కడ బిజినెస్ మీటింగ్లు అయ్యేదాకా మీ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాను. మా ఇంట్లోనే? మీకు అభ్యంతరం లేదు. కానీ పెళ్లి కాకముందు అబ్బాయి అత్తవారింట్లో ఉండటం సాంప్రదాయం కాదు కదా. అమ్మా మానస, నా రూమ్ నచ్చుతుందో లేదో అబ్బాయికి ఒకసారి చూపించు. సరే డాడీ, పదండి. అమ్మాయి నచ్చిన తర్వాత రూమ్ నచ్చకపోవడం ఏమిటండి? మా వాడిది చాలా ఫ్లెక్సిబుల్ మైండ్ లేండి. వాడికి నిద్ర అవ్వాలి కానీ ఏసీ రూమ్ అక్కర్లేదు. వేప చెట్టు కింద అయినా పాప వేసుకుని హాయిగా పడుకుంటాడు. అమ్మా ఎక్కడ కడుక్కోవాలి? అక్కడ. ఒరేయ్, నీకు అసలు బుద్ధి ఉందా? పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కావాల్సిన అబ్బాయిని కూడా ఇంట్లో పెట్టుకుంటావా? అయినా వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం కదమ్మా. బాగుందిరా, ఎప్పుడో 6 నెలల తర్వాత పెళ్లి చేస్తావని ఇప్పుడే శోభనంగా చూపిస్తావా? అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, మన పద్ధతులు పడిగట్లు నేర్చుకుంటానంటే వద్దంటామా? నిజమే, కానీ నలుగురు ఏమనుకుంటారు? నీకంత భయం అయితే ఆ నలుగురితో పాటు ఇంట్లోకి ఎవరిని రానివ్వకో. పట్టింపుల కాలం ఎప్పుడూ మారిపోయింది కదమ్మా. కాలం మారిందిరా, కానీ పద్ధతులు మారలేదు కదా. ఇక నీ కోర్టు సీన్ ఆపుతావా? ఆయన ఉన్నంత వరకు అలా మాట్లాడుతూ బాగుండదమ్మా. నీ కర్మరా. బావగారు వెళ్ళొస్తామండి. మంచిది బావగారు. ఒరే రాహుల్, మామగారు అది కావాలి ఇది కావాలని యాగి పెట్టుకో, బాగుండదు. డిమాండ్లే పెట్టక, అర్థమైందా? అమ్మా వాడి మాటకేం గానీ నువ్వు మాత్రం వాడిని జాగ్రత్త చూసుకోవాలి. ఓకే అంకుల్, మీరు వెళ్ళండి. థాంక్యూ. హ్యాపీ జర్నీ, టేక్ కేర్. థాంక్యూ. వస్తామమ్మా. మంచిది. ఓకే అమ్మా. థాంక్స్ అంకుల్. ఓకే థాంక్యూ. బై డాడ్. బాయ్. థాంక్యూ. బాయ్. బాయ్. బాయ్ అంకుల్. బ్రెయిన్ పనిచేయదురా నీకు?
ఎన్నిసార్లు చెప్పాను రా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పమని, ఎన్నిసార్లు చెప్పాను రా. నువ్వేదో గోల్డ్ మెడలిస్ట్ అని ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పదు. నువ్వే ధైర్యం చేసి కళ్ళు మూసుకుని ఐ లవ్ యూ చెప్పేయాలి. రే, ప్రేమించడానికి, ప్రేమించానని చెప్పడానికి అవకాశం, అదృష్టం రెండూ కావాలి. కానీ ప్రేమను పొందడానికి కావాల్సింది అదృష్టం ఒక్కటేరా. నేను అనుకుంటూనే ఉన్నా వీడి దేవదాస్ ఫిలాసఫీలో దిగిపోతాడని. లవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ మామా. ప్రేమించడం కాదురా, ప్రేమించబడడం అదృష్టం. కానీ వచ్చిన అదృష్టాన్ని అందుకోలేకపోవడం, నిన్ను అర్థం చేసుకోలేకపోవడం అమ్మాయి చేసుకున్న దురదృష్టం. బాధపడద్దురా, అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి ట్రై చేయి. విన్నావా, అనుభవం మీద చెప్తున్నాడు. వీడు ఎంతమందిని లవ్ చేశాడు, వీడిని ఎంతమంది కాదన్నారు. మా మాట వినరా, వీడిని ఫాలో అయిపో. కాసేపు ఒంటరిగా వదిలేండిరా. గత ఏడాది చేపల ఫీడింగ్ దొరక ఇబ్బంది పడ్డాం కానీ ఈ ఏడాది ఆ ఇబ్బందే లేదండి. రండి కూర్చోండి. ఏరా దులుపు, రొయ్యలు కింద బాగా పెరిగినాయండి. చూడండి, దీని సైజ్ చూడండి. ఇంకో 15 రోజుల్లో మార్కెట్కి పంపించవచ్చండి. అడుగో ఫైనాన్సర్ గారు వస్తున్నారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు, కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇదిగోనండి మీరు అడిగిన ఫైనాన్స్ 15 లక్షలు. చాలా సంతోషం అండి. మీరు ఇంత తొందరగా డబ్బు సర్దుబాటు చేస్తారని నేను అనుకోలేదు. అప్పిచ్చే వాళ్ళకి తిరిగి డబ్బు ఇచ్చే వాళ్ళు దొరకటమే అదృష్టం. మీకు కాకపోతే ఎవరికి సర్దుబాటు చేస్తాం. మరి ప్రోనోట్ తీసుకొచ్చారా? మీ నోటు మాటే నాకు నోటు ప్రోనోటు. నా చేయి చాలా మంచిది. ఈ పెట్టుబడితో మీరు రొయ్యల చెరువులు బాగా చేయండి. మీ చెరువులో రొయ్యలే కాదు బంగారపు రొయ్యలు పండుతాయి. మీ మాటగానే నిజమైతే మా అమ్మాయి పెళ్లికి గిఫ్ట్గా బంగారు రొయ్యలే పంచుతాను. అమ్మాయికి ఏదో మంచి సంబంధం కుదిరిందట. చాలా మంచి సంబంధం అండి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే వెనక్కి తగ్గకుండా 60 లక్షలు కట్నంగా ఇస్తున్నాను. కట్నం ఏముందిలేండి, టైగర్ రొయ్య లాంటి అబ్బాయి దొరికాడు. ఇదంతా మా అమ్మాయి అదృష్టం అండి. ఈ పెళ్లిగాని చేసేస్తే నా బాధ్యతలు పూర్తవుతాయి, నాకు విశ్రాంతి దొరుకుతుంది. ఎరా ఆస్ట్రేలియా విషయం ఏమైంది? వీసా ప్రాసెస్లో ఉంది డాడ్, అయిపోతుంది. ఏం ప్రాసెసింగ్ రా, మనకి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళటం అవసరమా? అనుకున్న పని అనుకున్నట్టు చేయకపోతే ఆ అసంతృప్తి లైఫ్ లాంగ్ ఉంటుంది డాడ్. ఏం అసంతృప్తరా, చక్కగా పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందు కాపురం చేస్తుంటే మాకు తృప్తిగా ఉంటుంది కదా. దట్స్ రైట్. పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదరా అన్నయ్య. ఎంజాయ్మెంట్ పెళ్లిలోనే కాదు, చదువులో కూడా ఉంటుంది. ఎరా ఆస్ట్రేలియా వెళ్ళటం తప్పదా? తప్పదు, గ్యారంటీగా వెళ్ళాలి. మేము చెప్పాల్సింది మేము చెప్పాంరా, తర్వాత నీ ఇష్టం. ఏంటి వీడి వాళ్ళకం? ఏమోనండి, చెప్తుంటే కూడా వింటలేదు. ఏంటన్నయ్య, ల్యాప్టాప్లో ఫోటో డిలీట్ చేసావు కానీ నీ మనసులోంచి డిలీట్ చేయగలవా? ఏం లేదురా. నీ మనసు ఏంటో నాకు తెలీదా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని విన్నాను, నిజమేనా? ఎవరన్నారు? నువ్వేం చెప్పకపోయినా నాకు అన్నీ తెలుస్తున్నాయి అన్నయ్య. ఆ అమ్మాయిని చేసుకోబోయే అబ్బాయి నీకన్నా అందగాడా, నీకన్నా చదువుకున్నవాడా, గొప్పవాడా, పోనీ మనకన్నా ఆస్తిపరుడా? చెప్పన్నయ్య. అతను నాకన్నా ఏ విషయంలో గొప్పవాడో నాకు తెలియదు, కానీ నాకన్నా అదృష్టవంతుడు. అందుకే ఆ అమ్మాయితో తనకి ఎంగేజ్మెంట్ జరిగింది. తప్పన్నయ్య, నీ ప్రేమను అందుకోలేని ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. నువ్వు ఒప్పుకుంటే ఎంతో మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారన్నయ్య. ప్లీజ్ శృతి, ఆ విషయం వదిలే. నేను వదిలేస్తాను, కానీ నువ్వు బాధపడటం మానేస్తావా? ఒక్కసారి విషయం మమ్మీ డాడీలకు చెప్తే. వద్దు శృతి, తొందరపడి నువ్వు ఆ పని చెయ్యొద్దు. నేను పడే బాధ అందరికీ పంచొద్దు. వాళ్ళకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. ఇంకా ఫాస్ట్ గా చూడు. మై గాడ్, దెబ్బలు ఏమైనా తగలాయా? గెటప్. షిట్ మ్యాన్, పెద్ద ప్రమాదం తప్పింది. మీరేదో వరిలో ఉన్నట్టున్నారు. పదండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. పర్లేదు, వద్దండి. లేదు, మీరు ఎలానే రావాలి నాతో పాటు. కమాన్, జాగ్రత్త. బీ కేర్ఫుల్ మ్యాన్.
ఇదేంటి ఈ ఇంటికి తీసుకొచ్చారు? ఇది మా ఇల్లే, రండి. జాగ్రత్త, కూర్చోండి. బాగా పెయిన్గా ఉందా? మనోజ్, ఇతను మీకు ముందే తెలుసా? యా తెలుసు, ఇద్దరం ఒకే కాలేజ్ లో చదువుతున్నాం. అయితే పేషెంట్ ని కాదు, ఫ్రెండ్ని తెచ్చా అనమాట. రాహుల్, ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి బాబు, ఏమైంది? యాక్సిడెంట్. యాక్సిడెంటా? కంగారు పడకండి, మేజర్ కాదు. తన బైక్ మీద స్పీడ్గా వస్తున్నాడు, నేను కార్లో స్పీడ్గా వెళ్తున్నాను. ఇద్దరికి క్లాష్ అయ్యి యాక్సిడెంట్ అయింది, అంతే. ఇప్పుడే వస్తా. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. నోను, అన్ని చిన్న దెబ్బలే. చిన్న దెబ్బలేంటి, బయటికి కనిపించినంతగా దెబ్బలు తగిలితాను. అంటే తిని మాన్సకే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. మా ఫ్యామిలీ ఫ్రెండే. మీరు ఎక్కడుంటారు? మాది జాంపేట. వీళ్ళ డాడీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఓ రియల్లీ? అయితే నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు. మీకు వీలున్నప్పుడు మీ ఫ్యాక్టరీ చూపిస్తారా? తప్పకుండా, మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం. ఓకే, మరి నేను బయలుదేరుతానండి. సరే బాబు. ఓకే మనోజ్. మిల్క్ బేబీ, పాల ప్యాకెట్లు ఎక్కెడుతున్నావా? యా, అదే 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 40 దాకా ఉంటుందని. అదే పాల ప్యాకెట్. ఏట్రా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నా? లేదు, సింగిల్ మీనింగే. ఆ లెక్కలన్నీ నీకెందుకు కానీ, నీకేం కావాలి? ఇడ్లీయా వడ్డీయా? అంటే అంకుల్, ఇక్కడ రాగానే ఏవేవో కావాలనిపిస్తుంది, అన్ని కావాలనిపిస్తుంది. ఆగే, టేబుల్ అట్టు. అరే రాంబాబు, ఆడికి పూరి ప్లేట్ క్యాష్ ఇస్తేనే ఈ ఆడికి. ఎవడ్రా కారులో వచ్చాడు? ఇక్కడ చూడు. ఐస్ క్రీమ్ తింటున్నావా బేబే? తిను, ఇంకా పుష్టిగా తిను, తిను, బాగుంటుంది. అక్కడ స్టూల్ ఉంది. రండి సార్, రండి రండి. నమస్తే. అక్కడ స్టూల్ ఉంది సార్. అక్కడ లేదండి, అక్కడే ఉందండి. అక్కడ కూర్చుంటా. వెళ్ళు. ఇంతకీ ద గ్రేట్ టీ మాస్టర్ అప్పలరాజు గారు హోటల్ ఇదేనండి? ఇదేనండి, అప్పలరాజు నేనేనండి. యూ ఆర్ సో గ్రేట్. మీరు చాలా యాంగ్ ఉన్నారు. ఏమండి, ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి టీ తాగుతారట? అవునండి, ఈ మధ్య ఒబామా గారు కూడా మా టీ గురించి తెలుసుకున్నారండి. ఈ ఊళ్ళో కూడా ఒక ఒబామా ఉన్నాడండి? అమెరికాలో ఉండే ఒబామా గారండి. అలాగండి. దుబాయ్లో మా ఫ్రెండ్ చెప్పాయండి ఇక్కడ టీ బాగుంటుందని. అక్కడ ఫ్లైట్ ఎక్కి ముంబైలో దిగి తాజ్లో టిఫిన్ చేసి ఇక్కడ టీ తాగడానికి వచ్చాను. వీడు టీ చేస్తే కుడిది కంపు కొడుతుంది, ఆ కంపు దుబాయ్ దాకా వచ్చి ఉంటుందా, లేక కుడిది కంపు నచ్చి ఉంటుందా? ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందండి. ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందండి. భోజనం బాగుందా? నేనైతే స్లో మోషన్ లో ట్రై చేసుకుంటుంటే వీడేంటి స్పీడ్ గా డీల్ చేస్తున్నాడు. ఓర్ని అయ్యా, చేయి దిగిరా. భోజనం బాగానే ఉంటుందండి, కానీ మీకేం కావాలో చెప్పండి. 1/2 టీ. 1/2 టీయా? మీరు ఒక్కడే? నేను కంపెనీ లేకుండా తాగలేదు అందుకని. కంపెనీకా? లేక దుబాయ్ తీసుకెళ్ళి దీన్ని కంపెనీకి అమ్మేస్తావా? 1/2. కావాలా? నిన్నెవరన్నా అలాగే చూస్తారా? కొంతమంది అదోలు అంతేలే. ఇదిగోండి టీ. అబ్బా, మీ హోటల్లో టీ లాగే మీ కస్టమర్లు కూడా చాలా బాగుంటారండి. ఈ అమ్మాయి కస్టమర్ కాదు, నా కన్న కూతురు. అవునా? పోలికలు లేకపోతే కేసు అనుకున్నాను. తల్లి పోలిక. నైస్ టు మీట్. డోంట్ టాక్, గో అండ్ సిట్ దేర్. కూర్చో. ఎవడండి? కూర్చో. మీరు దుబాయ్లో ఎక్కడ ఉంటారండి? నేను దుబాయ్లో గాంధీనగర్లో ఉంటా. దుబాయ్లో గాంధీనగర్ ఎక్కడ? అక్కడే కదా నేను ఉండేది. అక్కడ 5 బావిలు ఉన్నాయి కదా, అందులోనే కదా మా బాబాయ్ పనిచేస్తున్నారు. ఆ 5 ఆయిల్ బావిలు నావే. కానీ అక్కడ ఉండేది 3 కదా. 2 ఎండకి ఎండిపోయినాయి. దుబాయ్లో ధూళిపేట తెలుసా? నువ్వు హైదరాబాద్ గురించి అడుగుతావిడ్రా. వీడికి చెప్పండి దుబాయ్ ఆడితే ఎలా ప్రవర్తించాలో. వెళ్ళి కూర్చో. కూర్చో నువ్వు. వీడు ఇక్కడ కస్టమరేనండి, దిష్టి బొమ్మలో రోజు ఎక్కడే తగలాడతాడు. కూర్చో నువ్వు. మళ్ళీ మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తారండి? రేపు ఎప్పుడు ప్లేట్ ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోతాను. ప్లేట్ ఏంట్రా? ఫ్లైట్ కదా. హౌ స్వీట్. నిన్ను కూడా తీసుకెళ్తా.
ఏంటి అమ్మాయిని తీసుకెళ్తానంటున్నావు? ఎవరు అనుకుంటున్నా? ఏ నీ గర్ల్ ఫ్రెండ్? నా మామయ్య కూతురు. నా ఫియాన్సీ. ఇదిగో మనం ఏదైనా సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమా చాలా కాలం అయింది. ఫస్ట్ షోకి వెళ్దాం. షో అంటే ఆ షో ఏ షోకైనా రెడీ. ఓకే వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయితే ఏ థియేటర్కి వెళ్తే మన ఇద్దరు ఉంటాం? దొంగల ముఠ. అవునా? థ్యాంక్ యూ. దా వెళ్ళండి వెళ్ళండి, హ్యాపీ హ్యాపీ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయండి ఏంటి? కన్న కూతుర్ని దగ్గరుండి ముక్కు మొహం తెలియని వాడితో పంపించేస్తావా? వాడు దుబాయ్కి తీసుకెళ్లి ఏ కంపెనీకో అమ్మేస్తాడు. చిచి, దుబాయ్ నమ్ముకోవడం కాదు, ఇండియా నమ్ముకోవాలి. ఇండియా. ప్లీజ్ నీ బ్లాక్ మెయిల్స్ ఆపవే. సరే వదిలేస్తాను. నాకు ఐస్ క్రీమ్ కప్ కొనిస్తావా? కప్ ఏంటి, షాపే కొనిస్తా. నీకు టన్న పెడతా, నన్ను వదిలేవే. అనాదిగా మన సాంప్రదాయం ఏంటంటే ఈ కుండలో